ఐబొమ్మ రవిని మరోసారి పోలీస్ కస్టడీకి ఇవ్వడానికి నాంపల్లి కోర్టు అంగీకరించింది. 3 కేసుల్లో 12 రోజుల కస్టడీకి అనుమతించింది. ఎల్లుండి నుంచి రవిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. ఒక్కో కేసులో 3 రోజుల పాటు ప్రశ్నించబోతున్నారు. ఐబొమ్మ రవిని మరోసారి పోలీస్ కస్టడీకి ఇవ్వడానికి నాంపల్లి కోర్టు అంగీకరించింది. 3 కేసుల్లో 12 రోజుల కస్టడీకి అనుమతించింది. ఎల్లుండి నుంచి రవిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. ఒక్కో కేసులో 3 రోజుల పాటు ప్రశ్నించబోతున్నారు. ఐబొమ్మ రవి కస్టడీకి నాంపల్లి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఐబొమ్మ కేసు మరోసారి ఐబొమ్మ రవిను కస్టడీకి అనుమతించింది. ఇప్పటికే 12 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు కొద్ది నిమిషాల క్రితమే నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఇప్పటికే 3 కేసుల్లో ఒక్కొక్క కేసులో 4 రోజుల ప్రకారం మొత్తం 12 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. ఈ నెల 18 నుంచి కూడా ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరిపే అవకాశం ఉంటుంది. మరోవైపు మరొక కేసులో రేపు 10:30 మరొక కేసులో కస్టడీకి సంబంధించి తీర్పును వెల్లడించే అవకాశం ఉంటుంది. మొత్తం ఇప్పటి వరకు ఐబొమ్మ రవి పైన 5 కేసులు నమోదైతే 3 కేసుల్లో కస్టడీకి అనుమతించింది. ఒక్క కేసులో రేపు ఉదయం కస్టడీకి సంబంధించినటువంటి తీర్పు వెల్లడి కానుంది. ఒక్క కేసులో మాత్రం కస్టడీకి రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఐబొమ్మ రవి ఇప్పుడు ఈ టాలీవుడ్ కావచ్చు, ఇతరత్ర అంటే తమిళ్ సంబంధించి హిందీ సినిమాలన్నింటినీ కూడా పైరసీ చేసి అప్లోడ్ చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి ఒక నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా ఇంకా అనేక కోణాల్లో దర్యాప్తు చేయాలి. ముఖ్యంగా బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదించినటువంటి ఆదాయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.